హాయ్ ఫ్రెండ్స్! రాజ్యాంగం గురించి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను. ఇవి ప్రీవియస్ ఇయర్స్‌లో మనకు క్వెషన్స్ అడిగారు. బ రా రాజ్యాంగవాదానికి మూల పురుషుడు అరిస్టాటిల్. రాజ్యాంగవాదానికి మూల పురుషుడు అరిస్టాటిల్. ఇతను 158 రాజ్యాంగాలను మరియు ప్రభుత్వాలను పరిశీలించిన తర్వాత శాస్త్రీయంగా ప్రభుత్వాల వర్గీకరణ చేశారు. ఎవరు? అరిస్టాటిల్. అలాగే అరిస్టాటిల్ తన ప్రసిద్ధ గ్రంథమైన పాలిటిక్స్‌లో రాజ్యాంగాల గురించి, ప్రభుత్వాల వర్గీకరణ చేశారు. నెక్స్ట్ ప్లేటో ఏమన్నారంటే తత్వవేత్తల పాలనను సమర్థించాడు. ప్లేటో దేన్ని సమర్థించాడు? తత్వ పాలనను సమర్థించాడు. కానీ అరిస్టాటిల్ చట్టబద్ధమైన పాలనను సమర్థించాడు. ఇంకా ఏమన్నాడంటే వ్యక్తి పాలన కంటే చట్టబద్ధ పాలన శ్రేష్టమైంది అంటారు. వ్యక్తి పాలన అంటే ఒకప్పుడు రాజులు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాలించేది. కానీ చట్టబద్ధ అంటే ఒక రాజ్యాంగం ప్రకారము ప్రజలందరూ ఉండాలి. దీన్ని అరిస్టాటిల్ సమర్థించాడు. ఏమన్నాడు? వ్యక్తి పాలన కంటే చట్టబద్ధ పాలన శ్రేష్టమైంది అని ఎవరు అన్నారు అని అడుగుతారు. అంటే అరిస్టాటిల్. ప్రభుత్వం యొక్క నిర్మాణాన్ని, శాఖల మధ్య గల సంబంధాలను, ప్రభుత్వ లక్ష్యాలను, ఆశయాలను తెలియజేసే లిఖిత పత్రమే రాజ్యాంగం అన్నారు. ఎవరు? హెర్మన్ సైనర్. నెక్స్ట్ ఇంకా ప్రభుత్వ స్వరూపాన్ని తెలియజేసే లిఖిత అంశమే రాజ్యాంగం. ప్రభుత్వ స్వరూపాన్ని తెలియజేసే లిఖిత అంశమే రాజ్యాంగం అని ప్రొఫెసర్ లీకాక్ అన్నారు. ఎవరన్నారు? ప్రొఫెసర్ లీకాక్. నెక్స్ట్ ఒక దేశ ప్రజల జీవన విధానాన్ని తెలియజేసే మౌలిక అంశం లేదా శాసనమే రాజ్యాంగం అని ఎవరన్నారు? అరిస్టాటిల్. ఇప్పుడు మన రాజ్యాంగాన్ని బట్టి దేశ ప్రజల జీవన విధాన్ని కూడా తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చూడండి, మన రాజ్యాంగాన్ని ఏమంటారు? భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అంటే అన్ని మతాల వారు, అన్ని కులాల వాళ్ళు కలిసి జీవిస్తారు. ఇవి నేను చాలా వరకు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ చాలా చూస్తానండి. ఎక్కడి నుంచి క్వెషన్స్ వస్తున్నాయని. అందుకే నేను చాలా వరకు ప్రీవియస్ ఇయర్స్ బిట్సే మీకు రిపీట్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్‌ఫుల్ అయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.